వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. మొక్కజొన్నకు మద్దతు ధర లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. రైతుల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 అందించాలని తెలిపారు. జగ్గయ్యపేట ఆటోనగర్ వద్ద రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న పంటను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా వెంటనే ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు విభాగం నాయకులు, అలానే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, రైతు సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. కళ్ళాల్లోకి వెళ్ళి మరి మొక్కజొన్న రైతులతో మాట్లాడాము. అలానే పంట పొలాలకు కూడా వచ్చాము. పంట మొత్తం కూడా కోతకు వచ్చేసింది. ఇంకా 1-2 రోజుల్లోనే 50% మొక్కజొన్న రైతుల చేతికి వచ్చే పరిస్థితుంది. ఇవాళ ప్రస్తుత ధర చూస్తే కేవలం 1500 మాత్రమే ఉంది మొక్కజొన్న పెంట ధర. కానీ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర మొక్కజొన్నకి 2400 ప్రకటించిన విషయం అందరికి కూడా తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్. పేట గ్రామం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఈ రోజు మొక్కజొన్న రైతుల పరిస్థితి ఎంత దుస్థితిగా ఉందంటే, గత సంవత్సరం పోయిన సంవత్సరంలోని ఈ రోజుల్లోని రైతు దగ్గర 2200 కొన్నారు. మొక్కజొన్న 2200 కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం వచ్చేసి 1400-1500కు దళారులు అడుగుతున్నారు. పైన చూస్తే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత మార్కెట్ ద్వారా 2400కి కొనాలని మేము ఈ రకంగా కోరుచున్నాము. అయితే మనకి ఎకరం మొక్కజొన్న పండించడానికి వచ్చేసి 35,000 దాకా అవుతున్నాయి. యూరియా కట్టల దొరక ఒక్కొక్క యూరియా కట్ట 500-600 కొనుక్కొచ్చి వేసాం. అలాగే అంతా అన్ని చేసుకొని వచ్చి ఈసారి ఇక్కడికి వచ్చేసరికి మనకి మద్దతు ధర లభించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈ ప్రభుత్వం రైతుల్ని కొంచెం ఆదుకొని రైతులకు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నాము. అలాగే దళారుల చేతుల్లో పోయిన తర్వాత మార్కెట్ ఓపెన్ చేసి రైతుల కాడి నుంచి మొత్తం ఏం పెట్టలేదు. నేడు మద్దతు ధర చూస్తే 2200 కొన్నారు. మద్దతు ధర చూస్తే 1200-1300 కొంటున్నారు. అసలు కేంద్రాలు ఇంతవరకు గవర్నమెంట్ అనేది ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా ఉండటం వల్ల ఈ ధాన్యం మొత్తం ఊరిగా ప్రైవేట్ గా దళారులు వచ్చి కొనుక్కొని పోతున్నారు. అంత 1200-1300 రూపాయలకు కొంటున్నారు. ఈ చొప్పున రైతులు మొత్తం నష్టపోతున్నాం. చాలా వరకు కౌళ్ళు పెరుగుతున్నాయి, మందు కట్టలు పెరుగుతున్నాయి. మందు కట్టలు 500 రూపాయలు చేశారు. ఆ రేటుకి కొనుక్కొచ్చుకొని పంట చేతికొచ్చి ఇది అమ్ముకున్నాం అనేసరికి పంట మొత్తం లేకుండా ధర లేకుండా పోయింది. ఈ ధర లేకుండా పోవటంలో రైతులు ఇంత మోసం చేయటం ఈ కేంద్రానికే తగింది. కాబట్టి ఈ కేంద్రం కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డిపోలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం బస్సును నడిపి అందర్నీ ఆశ్చర్యపరిచారు. గొల్లపూడిలో దివ్యాంగులకు విందు భోజనం ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు. ఫోన్ చేసాలి మనకి బస్ ఆగని రైట్
కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. అప్పటి వరకు విజృంభించిన భానుడు పక్కకు తప్పుకున్నాడు. చల్లటి గాలులు, దుమ్ము, ధూళితో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశంలో ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.